తగ్గ సినిమా చేయట్లేదని కొంచెం అసంతృప్తి ఫ్యాన్స్లో ఉంది. వాళ్ళ ఆకలి సినిమా ఎంతవరకు తీరుస్తుంది సార్ రౌడీ జనార్దన్? ఫుల్ బేస్. సో అంటే బేసిక్గా చెప్పాను కదా, ఎప్పుడు ఒక హీరోకి తను చెయ్యని క్యారెక్టర్లో ఇమిడినప్పుడు మనం సినిమా చూసేటప్పుడు అది మనం కొత్తగా ఫీల్ అవుతాం. నాట్ ఓన్లీ ఫ్యాన్స్కి డబుల్ మీల్స్ అవుతుంది, మనకు ఫుల్ మీల్స్ అవుతుంది. సో ప్రేక్షకుడుగా మనం ఆ సినిమాను ఆస్వాదిస్తాం. అదే రౌడీ జనార్దన. గారు కుర్రాడు కొత్తగా ఉన్నాడు, కొంచెం చిన్నగా ఉన్నాడు, మరి ఎక్కువ బడ్జెట్ అంటున్నారు, చూసుకున్నారా? నేను 58 సినిమాలు తీసి 12 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసిన ఇంతకుముందు కూడా ఇలాగే అన్నారు. ఇంతకుముందు ఇంత భారీ సినిమా ఏ కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టలేదుగా. అదే 58లో ఎన్నో అద్భుతాలు కూడా క్రియేట్ చేశాక. ఇప్పుడు సీతమ్మ వాటిలో సినిమాలు చిన్న సినిమా తీసిన డైరెక్టరే కదా. సో వాళ్ళు ఎప్పుడైతే కథ చెప్తారో వాళ్ళు ఎంత మట్టుకు ఇన్వాల్వ్ అయి చేశారనే దాని మీద రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చారంటే నేను ఏం మాట్లాడట్లేదు. మేము అద్భుతాలు వాళ్ళు తీసాలంటే కూడా వద్దరు బాబు మానేశ్వర వరకు ఆల్రెడీ అంటే మాకు క్లారిటీ ఉంది, ఆయన తీయగలుగుతారు. కదా మరి మీరు మలయాళం వాళ్ళు తీసుకొస్తే వాళ్ళన్ని ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్, యాంబియన్స్ అవన్నీ తీసుకురాగలరా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు చాలా గొప్ప టెక్నీషియన్స్ యూనివర్సల్. వాళ్ళు ఒక ప్రాంతానికి చెందిన ఈస్ట్ గోదావరి సినిమా అంటే ఈస్ట్ గోదావరి నుంచి సినిమాటోగ్రఫీ తీసుకురావాలంటే చాలా కష్టం. నాకేంటంటే ముఖ్యంగా మా సినిమాటోగ్రఫర్ ఆయన ప్రేమను తీశారు. నేను ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీసాను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన ఫ్రేమ్స్ ఎలా పెట్టుకొని నేర్చుకొని ఎలా తీయాలి అని డిస్కస్ చేసి సినిమా తీశారు. సో ఈసారి అవకాశం కుదిరింది కాబట్టి రాజుగారిని అడిగి ఆయన్ని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆయన కథ చాలా నచ్చింది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు తెలుగు సినిమాలు చాలానే కథలు విన్నారు ఆయన. బట్ ఫార్చునేట్లీ ఈ కథ నచ్చి ఆయన ఫస్ట్ టైం తెలుగుకి వస్తున్నారు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా దేని యూనివర్సల్ వాళ్ళకి ఇవన్నీ నువ్వు నోట్ చేసుకొని మానేశ్వర అయ్యాక మళ్ళీ సక్సెస్ఫుల్ పెట్టినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ అడుగుతున్నావు. సరే, ఇప్పుడు సిరీస్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు సిరీస్ గారు అసలు మాట్లాడట్లేదు. మళ్ళీ ఏదైనా నేను మాట్లాడితే దాంట్లో ఏం వెతుకుదామని ట్రై చేస్తున్నావు? ఫస్ట్ సినిమా రాజావారి గారి తర్వాత వెయిటింగ్ చాలా సాఫ్ట్ రైటింగ్, మంచి కాఫీ తాగుతున్న ఫీల్ అయితే వస్తుంది. ఇది ఇల్లు బిల్డ్ మీలో ఉన్న ఇల్లు బిల్డ్ స్టోరీ. ఈ ఒరిజినల్ కూడా ఆ లేయర్ కూడా ఉంది. అది కూడా తొందరగా చూస్తారు. అది ఎక్కడ మిస్ కాకుండా చూస్తున్నాను. ఎమోషన్ ఎక్కడ మిస్ కాదు. అది ఇట్స్ నాట్ జస్ట్ ద బ్లడ్ అండ్ ఫైర్, చాలా ఎమోషన్స్ కూడా